అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆధునిక పద్ధతులలో కూరగాయ నారుమళ్ల పెంపకం, పత్తిలో కలుపు నివారణ, చేపలు రొయ్యల చెరువుల్లో నీటి నాణ్యత పరీక్షలు, మన రోజువారీ ఆహారంలో నిత్యావసరంగా ఉండేవి కూరగాయలు. కూరగాయలు పండించడం ద్వారా రైతుకు రోజువారీ ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుత ఖరీఫ్లో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. అయితే కూరగాయలు సాగు చేసే ముందు రైతులు నారుమళ్ల తయారీపై దృష్టి పెట్టాలి. సంప్రదాయ విధానంలో రైతులు చదును మల్లలో నారు పోయటం పరిపాటి. ఈ విధానంలో నారును పెంచితే అధిక వర్షాలకు నారు మునిగిపోయి కుళ్ళు తెగుళ్లతో పాడయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. అలా కాక నారును ఎత్తుమల్ల విధానంలో పెంచడం వల్ల నష్టశాతం తక్కువగా ఉంటుంది. ఇటీవల ఆధునిక పద్ధతిలో రక్షిత వాతావరణంలో ప్రోట్రేలలో నారును పెంచుతున్నారు. దీనివల్ల ఆరోగ్యమైన నారుతో పాటు రవాణాకు తేలిగ్గా ఉంటోందంటూ నారు పెంపకంలో యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ లావణ్య. కూరగాయల సాగులో నారుమడుల యాజమాన్యం అనేది ప్రధాన అంశము. ఆరోగ్యవంతమైన నారు పెంచినట్లయితే ప్రధాన పొలంలో వచ్చే పలు రకాల చీడపీడల నుంచి తక్కువ ఖర్చుతో పంటని రక్షించుకోవచ్చు. ఈ నారుమడిని ఎత్తైన నారుమడులు లేదా ప్రోట్రే పద్ధతిలో మనం పెంచుకోవచ్చు. ఎలాంటి కూరగాయలను మనము నారుమడులలో పెంచుకోవాలి అంటే విత్తన పరిమాణం చిన్నగా ఉన్న కూరగాయలు అంటే వంగ, టొమాటో, మిరప, క్యాబేజ్, కాలీఫ్లవర్, అలాగే ఉల్లి ఇట్లాంటి చిన్న పరిమాణం ఉన్న విత్తనాలని మనము నారు పోసుకొని ప్రధాన పొలంలో నాటుకోవాలి. నారు పెంచడంలో మనము సాధారణంగా ఎత్తైన నారుమడులను మనము చూస్తూ ఉంటాము. ఇదే కాకుండా రీసెంట్గా మనము ప్రోట్రే పద్ధతిని కూడా పాటిస్తున్నాము. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఇలా ఎత్తైన నారుమడులను నారు పెంచుకోవచ్చు. అలా కాకుండా ప్రతికూల వాతావరణం గనక ఉన్నట్లయితే వివిధ రక్షిత గృహాలు లైక్ పాలీటర్నల్స్, వాకిన్ టర్నల్స్ లేకపోతే షేడ్ నెట్లు ఉపయోగించి ఈ నారును మనము పెంచుకోవచ్చు. ఏ పద్ధతిలో నారు పెంచినా సరే ముందుగా మనం విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. సాధారణంగా రైతులు 90% వరకు హైబ్రిడ్లనే ఉపయోగిస్తారు. ఇలా హైబ్రిడ్లు ఉపయోగించిన రైతులు అవి విత్తన శుద్ధి చేసే ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ విత్తన శుద్ధి అవసరం ఉండదు. ఒకవేళ రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకొని విత్తనాలు విత్తుకున్నట్లయితే ఈ విత్తనాలని ముందుగా విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. వంగలో ఫోమాప్సిస్ తెగులు అని చూస్తూ ఉంటాము. ఈ ఫోమాప్సిస్ తెగులకి విత్తనాలని 50 డిగ్రీల ఉష్ణోగ్రత గల వేడి నీటిలో 30 నిమిషాలు నానబెట్టి ఆరబెట్టుకున్న తర్వాత మనము విత్తుకోవాల్సి ఉంటుంది. అలాగే క్యాబేజ్, కాలీఫ్లవర్లో కూడా నల్ల కుళ్ళు తెగులు అని వస్తుంది. బ్లాక్ రాట్ అంటారు దీన్ని. దీనికి కూడా ఇలానే 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల వేడి నీళ్ళల్లో విత్తనాలని 30 నిమిషాల పాటు నానబెట్టి ఆరబెట్టుకున్న తర్వాత
మనం విత్తుకోవాల్సి ఉంటుంది. మిరపలో వైరస్ తెగుళ్ళకి ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ అనే మందుని 150 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని 30 నిమిషాల పాటు నానబెట్టి విత్తన శుద్ధి చేసుకొని తర్వాత మనం విత్తుకోవాలి. కీటకనాశిని అంటే ఇమిడాక్లోప్రిడ్ 5 ml లీటర్ నీటిలో కలిపి విత్తనాలకు పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అలాగే శిలీంద్రనాశిని క్యాప్టాన్ లేదా థైరామ్ 3 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అలాగే జీవన ఎరువులైనటువంటి ట్రైకోడర్మా విరిడే 5 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇలా విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలని మనము ఎత్తైన నారుమడిలో కానీ ప్రోట్రే పద్ధతిలో కానీ మనము విత్తనాలు విత్తుకోవాలి. నర్సరీ చేయడానికి స్థలాన్ని ఏ విధంగా ఉండేటట్లు చూసుకోవాలంటే గాలి వెలుతురు బాగా ఉండి నీటి వసతి దగ్గరలో ఉన్న నీళ్లు కూడా ఆగకుండా ఉండాలి. అలాంటి స్థలాన్ని మనం ఎంచుకొని నేల యొక్క ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 ఉండాల్సి ఉంటుంది. ఎలాంటి పెళ్ళలు లేకుండా 3 నుంచి 4 సార్లు దున్నుకొని చదును చేసుకోవాలి. చదును చేసుకున్న తర్వాత 15 సెంటీమీటర్ల ఎత్తుగల 4 మీటర్లు పొడవు 1 మీటర్ వెడల్పు ఉన్న ఎత్తైన మడులని తయారు చేసుకోవాలి. ఇలా మడికి మధ్య 50 సెంటీమీటర్లు దూరం పాటించినట్లయితే అంతర్కృషి పనులు స్ప్రేయింగ్ ఇలాంటివి చేసుకోవడానికి మనకి వెసులుబాటు ఉంటుంది. మడులపై పశువుల ఎరువు 40 కిలోలు, 2 కిలోల ఎజిటోబాక్టర్ లేదా అజోస్పైరిలం అలాగే 2 కిలోల వేప పిండిని కలిపి జల్లుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నారుమళ్ళపై 10 సెంటీమీటర్ల వ్యవధిలో వరుసల్లో 0.5 సెంటీమీటర్ లోతులో ఇసుకలో కలిపి విత్తనాలని విత్తుకోవాల్సి ఉంటుంది. విత్తనాలు విత్తిన తరువాత మట్టి, ఇసుక, ఎరువు కలిపిన మాధ్యమంతో వాటిల్ని కప్పాలి. విత్తనాలు మొలకెత్తే వరకు రోస్ క్యాన్ ద్వారా నీరును అందించాలి. రైతులు ముందుగానే మే నెలలో గనక ఈ నర్సరీని ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ ఎరువుల వేయక ముందు మడులు తయారు చేసుకున్న తర్వాత ఒక తెల్ల పాలిథీన్ కవర్ దానిపైన కప్పి అధిక సూర్యరశ్మికి ఒక 2 వారాల పాటు గురి చేసినట్టయితే అందులో ఉన్న శిలీంధ్రాలన్నీ చనిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇట్లాంటి వెసులుబాటు లేకుండా అప్పటికప్పుడే వర్షాలు పడ్డాక తయారు చేసుకున్నట్లయితే 1% బోర్డో మిశ్రమాన్ని యూస్ చేసి లేదా 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ 1 లీటర్ నీటిలో కలిపి ఈ ద్రావణాన్ని బెడ్ల పైన సమానంగా పిచికారీ చేసుకుని కూడా మనం బెడ్స్ని స్టెరిలైజ్ చేసుకోవచ్చు. ఇలా చేసిన బెడ్స్ పైన మనము విత్తనాలని విత్తుకుంటే తొలి దశలో మనకి ఎలాంటి చీడపీడలు రాకుండా మనము నారుని ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. విత్తనాలు సాధారణంగా 3 నుంచి 5 రోజులకి మొలకెత్తుతాయి మనం ఎంచుకున్న పంటని బట్టి. విత్తనాలు మొలకెత్తే వరకు మొదటి తడి తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. తరువాత మనము నేల తడిని చూసుకొని దాన్ని బట్టి మనము రోస్ క్యాన్తో నీరు అందించాలి. పెరుగుదల దశలో రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి నీరు అందించాల్సి ఉంటుంది. అధిక వర్షాలు ఉన్నప్పుడు నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. నారు పోషణ చూసినట్లయితే నారు పూర్తిగా పెరిగి మొలకెత్తిన తరువాత 12 రోజులకి మరియు 21 రోజుకి 3/19 లేదా 13/045 5 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని మొక్కల మొదల పిచికారీ చేసినట్లయితే నారు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది. నారుమళ్ళ పెంపకంలో డాంపింగ్ ఆఫ్ అంటే నారుకుళ్ళు తెగులు అనేది మనము అధికంగా చూస్తూ ఉంటాము. దీని నివారణకి 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటిలో కలిపి మొక్కలు తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. ఇది 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసినట్లయితే నారుని కాపాడుకోవచ్చు. అలాగే వివిధ రకాల తెగుళ్ళు ఆకుమచ్చ తెగులు, ఎండు తెగులు, రసం పీల్చే పురుగులు కూడా మనము నారు పెంపకంలో చూస్తూ ఉంటాము. దీన్ని అధిగమించడానికి 2 మిల్లీలీటర్లు డైమిథోయేట్ ప్లస్ మ్యాంకోజెబ్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే చీడపీడల నుంచి నారుని కాపాడుకోవచ్చు. నారుని ప్రధాన పొలంలో 2 నుంచి 3 రోజులు నాటడానికి ముందు 3 మిల్లీలీటర్ల డైమిథోయేట్ ప్లస్ కార్బండిజము 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ప్రధాన పొలంలో వచ్చే పలు రకాల చీడపీడల నుంచి మనం నారుని కాపాడుకోవచ్చు.
ఇంకా ప్రధాన పొలంలో నాటడానికి ముందు వారం రోజులు మొక్కని గట్టిపరచడానికి ఒక వారం రోజులు నీరు ఇవ్వకుండా ఆపివేయాలి. ప్రధాన పొలంలో నాటే 24 గంటల లోపు మనము నారుకి నీరు ఇచ్చి వేరుతో సహా ఎలాంటి డ్యామేజ్ లేకుండా ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. ప్రతికూల వాతావరణము ఉన్నప్పుడు ఈ పానీ టర్నల్స్ లేదా లో టర్నల్స్ని మనము ఉపయోగిస్తాము. 2 మీటర్లు ఎత్తైన స్టీల్ పైపులు లేదా ఎదురు కర్రలతో అమర్చుకుని దీనిపైన అర్ధచంద్రాకారంలో 200 గేజీ ఉన్న పాలిథిన్ని కప్పి లో టర్నల్స్ అనేది అమర్చుకుంటాము. వీటి కింద మనము ప్రోట్రే పద్ధతిలో కానీ లేదా ఎత్తైన మడుల పద్ధతిలో కానీ మనం నారుని పెంచుకోవచ్చు. ప్రోట్రే పద్ధతి చూసుకున్నట్లయితే ఎందుకు ఈ పద్ధతి ఉపయోగిస్తాము అంటే దీంట్లో విత్తన మోతాదు అనేది మనము తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి గుంతలో ఒక్కొక్క విత్తనము వేస్తాం కాబట్టి ఈ విత్తన మోతాదు తగ్గించుకోవచ్చు. తద్వారా రైతుకి విత్తనం మీద సాగు ఖర్చు కూడా తగ్గుతుంది, విత్తనం వృధా అవ్వకుండా ఉంటుంది. రవాణా చేయడానికి కూడా ఈ నారుని సులువుగా మనం పెట్టుకోవచ్చు. ప్రోట్రేస్ అనేవి పాలీఇథిలీన్ అనే మెటీరియల్తో తయారు చేయబడినవి. ఇవి మార్కెట్లో మనకి 50 మరియు 98 గుంతలు లో లభ్యమవుతాయి. సాధారణంగా కూరగాయలని 98 గుంతలు ఉన్న ప్రోట్రేలలో మనము పెంచుతాము. దీనికి మెయిన్గా యూస్ చేసే మాధ్యం వచ్చి కోకోపీట్. ఈ కోకోపీట్తో పాటు వర్మీ కంపోస్ట్ని కూడా మనము యూస్ చేసుకోవచ్చు. దీంట్లో తేమని సంరక్షించే గుణం ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఈ కోకోపీట్ని ఎక్కువ యూస్ చేస్తాము. ఈ ఒక్క ప్రోట్రే మనకి 3 సీజన్ల వరకు ఉపయోగపడతాయి. ఈ ప్రోట్రేస్లో ఈ మాధ్యమంగా ఉపయోగించడానికి కోకోపీట్తో పాటు వర్మీ కంపోస్ట్ యూస్ చేసినట్లయితే మనము ఇసుక సమపాలలో అది ఒక వంతు అయితే ఇది ఒక వంతు వేసుకొని మనం సమపాలలో ప్రిపేర్ చేసుకోవాలి. కోకోపీట్ యూస్ చేసినప్పుడు ఈ బ్రిక్స్ లాగా దొరుకుతాయి బయట. ఈ బ్రిక్స్ని తర్వాత రోజు వేస్తున్నాం అంటే ముందు రోజు నీటిలో నానబెట్టుకొని ఆ తర్వాత రోజు 5 కేజీల బ్రిక్ ఒక 20 కేజీల వరకు అవుతుంది. 20 కేజీల కోకోపీట్ ఒక వంతు అయితే ఇంకొక వంతు వర్మీ కంపోస్ట్ని కలుపుకొని మనము ఈ మాధ్యమాన్ని ప్రిపేర్ చేసుకొని ప్రోట్రేల్లో నింపుకోవచ్చు. ఒక ప్రోట్రేకి సుమారు 1.5 కేజీ నుంచి 1.5 కేజీ వరకు మనకి ఈ మిశ్రమము అవసరం అవుతుంది. ఇట్లా నింపిన ప్రోట్రేలలో 0.5 సెంటీమీటర్ల లోతులో వేళ్ళతో గుంతలు చేసుకొని ఈ గుంతల్లో ఒక్కొక్క సీడ్ని మనము వేసుకుని తర్వాత ఈ మాధ్యమం ఉపయోగించి మళ్ళీ ఆ విత్తనం పైన కప్పి మనము రోజ్ క్యాన్తో నీరు అందించాలి. ప్రోట్రేలని ఒకదానిపైన ఒకటి 10 వరకు పెట్టుకొని దానిపైన పాలిథిన్ కప్పినట్లయితే లోపలున్న వేడికి విత్తనాలు త్వరగా మొలకెత్తడం జరుగుతుంది. అవి మొలకెత్తిన తరువాత షేడ్ నెట్లో కానీ నెట్ హౌస్లో కానీ లేకపోతే బయట పొలంలో కానీ మనం పక్కన అమర్చుకొని తేమను బట్టి మనము నీరు అందించుకొని పెంచుకోవచ్చు. ఇందులో కూడా డాంపింగ్ ఆఫ్ అంటే నారుకుళ్ళు తెగులు సోకకుండా కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పోషణలో భాగంగా 319 కానీ 13045 కానీ 5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ విధంగా రైతులు ఈ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఆరోగ్యవంతమైన నారుని రైతులకు తామే పెంచుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలోని తీర ప్రాంతంలో రైతులకు ఆర్థికంగా అండగా ఉంటున్న వ్యవసాయ అనుబంధ రంగం మత్స్య పరిశ్రమ. చేపలు, రొయ్యలు, పీతలు ఇలా వేటిని పెంపకానికి ఎన్నుకున్నా సాగును చేపట్టే రైతులు నీటి గుణగణాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చెరువుల్లో సహజ ఆహారం తయారు కావాలన్నా, పిల్లలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఆరోగ్యంగా ఎదగాలన్నా నీటి నాణ్యత ప్రధాన పాత్ర వహిస్తుంది. అసలే వానాకాలం. ఈ కాలంలో కురిసే వర్షాలకు నీటి గుణగణాల్లో మార్పులు వచ్చి నీటిలో ఉండే ప్రాణవాయువు తగ్గితే అది పెంపకానికి తీవ్ర ఆటంకంగా మారుతుంది. కాబట్టి చేపలు, రొయ్యల పెరుగుదలను ప్రభావితం చేసే నీటి రంగు, ఉదజని సూచిక, భౌతిక లక్షణాల పట్ల పెంపకదారులు అవగాహన కలిగి ఉండాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వరప్రసాద్ రెడ్డి. ఆక్వా సాగు చేపట్టాలి అంటే నీటి నాణ్యత చాలా అవసరం. నీటి నమూనాని మనం తీసుకొని వాటిని మనం పరీక్షించుకోవటం మనకి చాలా ముఖ్యమైనది. pH
ఉష్ణోగ్రత, నీటిలో కరిగి ఉన్న ప్రాణవాయు, టర్బిడిటీ, వీటి ఆల్కలినిటీ, హార్డ్నెస్, వీటి గుణగణాల గురించి మనకి తెలుస్తూ ఉండిద్ది. నీటి నాణ్యతను తీసుకోవాలి అనుకున్నప్పుడు మనకి 3 డౌట్లు వస్తాయి. ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని. ఎప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు మాత్రమే తీసుకోవాలి. 6 నుంచి 6:30 ఆ సమయంలో మాత్రమే నమూనాని చేపట్టాలి. ఈ నీటి నమూనాని 1 మీటర్కి దాదాపు కొంచెం లోపలగా ఉండి చెరువుకి 4 భాగాల్లోనూ మనం తీసుకున్నట్టయితే మంచిది. దీనికి వాడాల్సిన పరికరాలలో గాజు సీసాలు మాత్రమే వాడాలి, ప్లాస్టిక్ సీసాలని వాడకూడదు. ఈ గాజు సీసాలను వాడినప్పుడు 100 ml లేదా 250 ml గాజు సీసాలు లోపలే తీసుకున్న తర్వాత దానికి మూత అనేది బిగించడం జరుగుతూ ఉండిద్ది. వీటిని తీసుకొని వచ్చేటప్పుడు కూడా దగ్గరలో ఉన్న ల్యాబ్లో కానీ లేదా ఫార్మ్ వద్దే మనం టెస్ట్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువగా మనం కదిలించకూడదు. ఇట్లా కదిలించడం ద్వారా ఆ నీటి నమూనాల్లో కూడా మనకి గుణగణాలు అనేది మార్పిడి అనేది జరుగుతూ ఉండిద్ది. చెరువు వద్దనే మనం వీటిని పరీక్షించుకోవచ్చు. వాటర్ క్వాలిటీ పారామీటర్స్ టెస్ట్ చేసుకునే కిట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా మనకి చిన్న పెన్ సైజ్ ఎక్విప్మెంట్స్ కూడా మనకు ఉన్నాయి. వాటిని జస్ట్ మనం అట్లా పెట్టి మనం ఎంత వచ్చింది అన్నది మనకి రికార్డుల్లో పరీక్షించుకోవటం. ఇది కుదరకపోతే దగ్గరలో ఉన్న ల్యాబ్లో ఇచ్చి మనం పరీక్షించుకున్నట్లయితే మనకు అంతా వస్తూ ఉండిద్ది. ఎసిడిటీ ఉందా, ఆల్కలినిటీ ఉందా, లేదా న్యూట్రల్ ఉందా అనే అంశాలను మనకి చెరువులో నీటిలో ఉన్న వాటిని మనం గమనించుకోవచ్చు. ఈ pH స్కేల్ అంటారు. 0 to 7 అనే దాన్ని ఎసిడిక్ గుణాన్ని మనకి తెలియజేస్తుంది. 7 అనేది న్యూట్రల్ గుణం, 7 నుంచి 14 మనకి ఆల్కలినిటీ గుణాన్ని మనకి గుర్తు చేస్తూ ఉండిద్ది. ఈ pH అనేది మనకు ఉదయం పూట 6.5 నుంచి 8.5 ఉండిద్ది అనమాట. మనకి మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం పూట కానీ మనం గమనించినట్లయితే ఇది ఎక్కువగా ఉండిద్ది. అదే రాత్రిపూట తగ్గుతూ ఉండిద్ది అనమాట. ఈ pHని చూసుకొని ఒకవేళ తక్కువగా ఉన్నట్టయితే వాటిని వాడినట్టయితే సరి చేసుకోవచ్చు అనమాట. లేదా నీటి మార్పిడి ద్వారా కూడా మనం సరి చేసుకోవచ్చు. తర్వాత అంశం టర్బిడిటీ. సిల్ట్ కానీ క్లే కానీ అనే పదార్థాలు అందులో ఉండటం వల్ల నీటి రంగు అనేది మారుతూ ఉండిద్ది. చెరువులో నీళ్లు నల్లగా అవ్వటం, చెరువు అంతా పచ్చగా ఉండటం అట్లాగా మనం గమనిస్తూ ఉంటాము. ఒకవేళ మనకి టర్బిడిటీ తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలి? దీనికి సెక్కి డిస్క్ ద్వారా మనం పెట్టేసేసి చెరువులో ఎన్ని సెంటీమీటర్లు మనకు కనిపిస్తుంది, ఎన్ని సెంటీమీటర్లో మనకు కనబడట్లేదు అనే అంశాలు మనం చూసుకున్నట్టయితే మనకు తెలిసింది. దీనికి ఫిల్టరేషన్ అనే పద్ధతి, అంటే నీళ్ళని వడగట్టుకున్నట్టయితే మనం తగ్గించుకోగలం. అలా కాకుండా కెమికల్ పద్ధతి ద్వారా ఆలం అనే దాన్ని మనం వేసుకున్నట్టయితే కూడా చెరువులో సుమారు 20 నుంచి 30 కేజీలు మనం వాడుకున్నట్లయితే ఇది టర్బిడిటీ అనేది తగ్గడానికి ఆస్కారం ఎక్కువగా ఉండిద్ది. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ శాతం, చేపలు కానీ రొయ్యలు కానీ వీటన్నిటికీ ఇది చాలా ముఖ్యమైనది. 5 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ కన్నా ఎక్కువ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. మనకి ఏరేటర్ల ద్వారా కానీ లేదా కెమికల్ పద్ధతి అయినటువంటి కాల్షియం ట్యాబ్లెట్లు కానీ ఆక్సిజన్ ట్యాబ్లెట్లు కానీ మనం వాడుకున్నట్లయితే వాటి ద్వారా మనకి ఆక్సిజన్ని మనం పెంచుకోవచ్చు. ఇలా నీటి గుణాలని పరీక్షించుకొని దానికి తగ్గట్టుగా యాజమాన్యం చేసుకున్నట్టయితే ఉత్పత్తి అనేది బాగా ఉంటుంది. దీంతో పాటుగా నష్టం రాకుండా మనకి బాగా మేలు జరుగుతుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సాగు చేసే వాణిజ్య పంటల్లో ప్రధానమైంది పత్తి. గత సంవత్సరం పత్తికి రికార్డు స్థాయిలో ధరలు పెరగడంతో ఈ ఏడాది మరింత ఎక్కువ విస్తీర్ణంలో పత్తి సాగవచ్చని అంచనా. ఈ పంటకు నల్లరేగడి భూములు అనుకూలం. నీటి వసతి ఉన్న చోట్ల తేలిక నేలల్లోనూ సాగు చేస్తారు. తెలంగాణలో మే నెలాఖరు నుంచి జూలై 15 వరకు, ఆంధ్రప్రదేశ్లో జూన్ 15 నుంచి జూలై నెలాఖరు వరకు పత్తిని విత్తి సాగు చేస్తారు. పత్తి పెరుగుదల దశ వర్షాకాలంలో ఉంటుంది కాబట్టి ఈ పంటను కలుపు తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వర్షాల సమయంలో కలుపు తీయించడం సాధ్యపడదు. అలాంటప్పుడు కలుపు మందులను తక్కువ ఖర్చుతో వాడుకునే అవకాశం ఉంటుంది. పత్తిలో కలుపు పుట్టకుండాను, పుట్టిన తర్వాత పత్తికి ఎలాంటి నష్టం జరగకుండా వాడే కలుపు మందులున్నాయి. పత్తిలో కలుపు నివారణ మందుల వాడకం గురించి విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ ఏఎస్ రావు నుంచి ఇవాళ తెలుసుకుందాం. ప్రత్తిలో ఈ కలుపు యాజమాన్యం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రత్తి ప్రాథమికంగా చాలా నెమ్మదిగా పెరుగుతుంది. మొట్టమొదటి దాదాపు 40-45 రోజుల వరకు చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఈ ప్రత్తిలో కలుపు రావడానికి కారణాలు విశ్లేషించుకుంటే ఒకటేంటంటే వరుసల మధ్యన ఎడం ఎక్కువగా ఉంటాం, అట్లాగే ఎక్కువగా ఎరువులు వాడటం, అవసరానికి మించి ఎరువులు వాడటం. ఇంకొకటి ఏంటంటే ఖరీఫ్ సీజన్లో కాబట్టి ఎక్కువగా మనకి తేమ ఎక్కువగా ఉండటం వలన
ఈ 3 కారణాల వలన కూడా మనకి ఈ ప్రత్తిలో కలుపు అనేది ఎక్కువగా వస్తుంది. ఒకటి కలుపు తీయవలసినటువంటి కీలక సమయం ఏంటంటే 50 నుంచి 60 రోజుల వరకు కలుపు తీయవలసిన కీలక సమయం. అట్లాగే పంట నష్ట శాతం చూసుకుంటే 60 నుంచి 70% వరకు కూడా నష్టం జరుగుతుందని చెప్పి అంచనా వేయటం. ముఖ్యంగా మనకు వచ్చేటువంటి కలుపు మొక్కలు చూసుకుంటే గరిక, అట్లాగే కొన్ని చోట్ల జాన్సన్ గడ్డి, అట్లాగే కరిగడ్డి, నక్షత్ర గడ్డి, దోమకాలు గడ్డి, ఈ రకాలైనటువంటి గడ్డి, బల్లెం గడ్డి, రకరకాల గడ్డి జాతి మొక్కలు ఇందులో ఎక్కువగా వస్తుంటాయి. తుంగలో మామూలుగా తుంగ ఇయ్యే కాకుండా వెడల్పాటాకు మొక్కల్లో మాత్రం చూసుకుంటే ఎక్కువగా గురుగు, అట్లాగే ఇంకొకటి ఏంటంటే ముగ్గు చెట్టు అంటాం, దాన్నే మనం హైబిస్కస్, తుత్తూరు బెండ, తోరణాల బెండ, విషబొద్ది, తుమ్మి, ఇటువంటి రకరకాలైనటువంటి ఈ వెడల్పాట. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది గాడిద కరపాకు అంటారు. ఇది కూడా ఎక్కువగా ప్రత్యేకించి ప్రత్తిలో ఎక్కువగా వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో సెలనిటీ ఉప్పు లక్షణాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో వచ్చేటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి కలుపు మొక్క ఏంటంటే ఉప్పాకు అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే ఏలిక చెముడు, ఈ రకాలైనటువంటి అన్ని రకాల కలుపు మొక్కలు కూడా ఎక్కువగా మనకి ప్రత్తిలో వస్తాయి. ఈ ప్రత్తిలో మనం కలుపు యాజమాన్యం 3-4 దశల్లో చేసుకోవచ్చు. అయితే ఏంటంటే నా దృష్టిలో అసలు కలుపు యాజమాన్యం అనేది ప్రత్తిలో రసాయనాలు వాడకుండానే పూర్తిగా చేసుకోవచ్చు. ఎందుకంటే వరుసల మధ్యన దాదాపుగా 90 సెంటీమీటర్లు ఉంటుంది కాబట్టి నిలువు అడ్డంగా 2-3 సార్లు కనుక జాగ్రత్తగా అంతర్కృషి చేసుకుని ఆ తర్వాత ఒకడిద్దరు మనుషులతో కనుక తిరిగితే దాదాపుగా అన్ని రకాల శుభ్రంగా కలుపు చేసుకోవచ్చు. ఎందుకంటే నిలువు అడ్డంగా కూడా మనకు పర్ఫెక్ట్గా మనం లైన్ సోయింగ్ చేసుకుంటే కనుక కలుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే అచ్చు తోలిన తర్వాత ఏమవుతుంది, వర్షం వచ్చేస్తుంది, గోక్కుని విత్తనం వేయలేకపోతారు. ఈలోగా ఈ వర్షానికి విపరీతమైన కలుపు వచ్చి మళ్ళీ దున్నాలంటే కూడా నల్ల రేగడి నేలల్లో 10 రోజుల వరకు కూడా ఇబ్బంది అవుతుంది. అటువంటిప్పుడు చాలామంది రైతు సోదరులు అచ్చు ఉండిపోయింది, కలుపు మొలిసింది, విత్తనం వేయలేదు, ఎలా చేయాలి? ఇప్పుడు తేమ ఉంది కాబట్టి ఆ కలుపుని కంట్రోల్ చేసి మనం విత్తనం ఎలా వేసుకోవచ్చు అని అడుగుతారు. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం కలుపు యాజమాన్యం చేపట్టవచ్చు. ఒకటి ఏంటంటే విత్తిన వెంటనే ఈ పెండిమిథిలిన్ అనే మందు ఎకరానికి 1 లీటర్ కనుక మనం పిచికారీ చేసుకుంటే ప్రత్తికి ఇబ్బంది లేకుండా మొలవబోయే కలుపుని చేస్తుంది. అట్టా కాకుండా ఏదైనా కారణం చేత ప్రత్తి విత్తేటప్పటికే పొలంలో కలుపు ఉంటే, తేమ ఉన్నప్పుడు పెండిమిథిలిన్ ప్లస్ పెరాక్వాట్ 2 కలిపి పిచికారీ చేసుకుంటే మొలిసినటువంటి కలుపుని ఈ ప్రత్తికి ఇబ్బంది లేకుండా కంట్రోల్ చేస్తుంది. మొలవబోయే కలుపుని పెండిమిథిలిన్ కంట్రోల్ చేస్తుంది. ఇది ప్రాథమికంగా మనం చేయవలసినటువంటి. ఆ తర్వాత 20 రోజులకి, 40 రోజులకి, 60 రోజులకి 3 సార్లు కనుక అంతర్కృషి చేసుకుంటే కలుపు మందులు వాడాల్సినటువంటి అవసరం అసలు ఉండదు. కానీ ఖరీఫ్ సీజన్లో కంటిన్యూస్గా వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ప్రత్యేకించి నల్లరేగడి నెలలో ఒక్కసారి కనుక వర్షం పడిందంటే 10 రోజుల వరకు కూడా అరకలు దిగటానికి అవకాశం ఉండదు. అటువంటిప్పుడు అందరూ రైతు సోదరులు ఏమడుగుతారంటే, మీకు విపరీతంగా కలిసి మొలిచిపోయింది, మనకి ప్రత్తికి ఇబ్బంది లేకుండా కలుపు యాజమాన్యం ఎలా చేపట్టాలి అని. ఒక్కటి ఏంటంటే మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటిది, పాతకాలంలో అయితే రైతు సోదరులు తడికలు కానీ లేకపోతే ఏదైనా పాత గుడ్డలు కానీ అడ్డం పెట్టి పారాక్వాట్ అనే మందు ప్రత్తి మీద పడకుండా చేసి చాలా ఇబ్బంది పడతా కూడా చేసేవాళ్ళు. అటువంటి ఇబ్బంది లేకుండా మనం పరిశోధన చేసినప్పుడు ఏంటంటే ప్రత్తికి ఇబ్బంది లేకుండా గడ్డి జాతి మొక్కలు నిర్మూలించడానికి ఈ క్వైజలాఫాపిథైల్ అనే మందు 400 మిల్లీలీటర్లు, ప్రొపాక్వైజాఫాప్ అయితే 250 మిల్లీలీటర్లు వాడుకోవచ్చు. అలాగే వెడల్పాటాకు మొక్కలు నిర్మూలించాలంటే కనుక ఫైర్ థయోబ్యాక్ అనే మందు ఉంది. ఇది మార్కెట్లో హిట్వీడ్, తీము, రైఫ్ మొదలగు అనేక పేర్లతో దొరుకుతుంది. కాబట్టి ఈ ఉండ కలుపుని బట్టి వాడుకోవచ్చు. కానీ అన్ని సందర్భాల్లో చూసుకుంటే గడ్డి జాతి మొక్కలు, వెడల్పాటాకు మొక్కలు అన్నీ కలిపే ఉంటాయి. కాబట్టి మనం చేసిన పరిశోధన వలన దీనికి ఏంటంటే 1/4 లీటర్ ప్రొపాక్వైజాఫాప్, 1/4 లీటర్ హిట్వీడ్, అంటే మనం ఫైర్ థయోబ్యాక్ ఈ 2 కలిపి కనుక పిచికారీ చేసుకుంటే ప్రత్తికి ఇబ్బంది లేకుండా ప్రత్తిలో వచ్చేటువంటి అన్ని రకాల కలుపు మొక్కల్ని కూడా మనం నిర్మూలించుకోవచ్చు. అయితే ఇది ఇంకొకసారి కనుక అవసరం వస్తే మళ్ళీ రెండోసారి కూడా మనం 40 రోజులప్పుడు కూడా చేసుకోవచ్చు. అసాధ్యమంత వరకు అన్ని రకాల కలుపు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు కనుక 10-15 సెంటీమీటర్ల ఎత్తులో ఉంటే కనుక ప్రత్తి పోతుందన్నమాట. ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు అనుకూలించినాయో మీరు అంతర్కృషి చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి అన్ని 2 సార్లు 2 కలుపు మందులు తెచ్చి కలుపుకోవడం, పిచికారీ చేసుకోవడం కాకుండా కలిపినటువంటి మందే మనకి హిట్వీడ్ మ్యాక్స్ అనేటువంటి ఒక మందు, కొత్త మందు మార్కెట్లో ఉంది. ఇది క్వైజలాఫాపిథైల్ 4% ప్లస్ ఫైర్ థయోబ్యాక్ 6%, ఈ 10% మ్యాక్స్ ఇది అనేది హిట్వీడ్ అనేది వచ్చింది. ఈ మందు కనుక కలిపి పిచికారీ చేసుకుంటే అన్ని జాతి కలుపు మొక్కలు ఎకరానికి 500 మిల్లీలీటర్ల చొప్పున కనుక ఈ మందు పిచికారీ చేసుకుంటే ప్రత్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్తిలో వచ్చేటువంటి అన్ని జాతి కలుపు మొక్కలను కూడా పిచికారీ చేసుకోవచ్చు. రేపటి అన్నదాతలో పసుపులో కలుపు నివారణ గురించి తెలుసుకుందాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.